40 లక్షల ఇళ్లకు సోలార్ రూప్ ట్యాప్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. రైతులకు కూడా పీఎం కుసుమ కింద సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపైన విద్యుత్ ఉత్పత్తి కోసం పీఎం సూర్యఘర్ కింద సౌర పలకాలు ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వ ఆశయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాంబిల్లి సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. గత పాలకులు చేసిన ట్రూ అప్ ఛార్జీలను ట్రూ డౌన్ చేశామన్నారు. 4600 కోట్ల భారాన్ని కూడా ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఎక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్ అక్కడే వాడుకునే పరిస్థితి ఉంటే ట్రాన్స్మిషన్ నష్టాలు కూడా ఉండవన్నారు. ఎన్డీఏ బ్రాండ్ తో ఏపీలో విశ్వాసం వచ్చిందని, పరిశ్రమలకు పెట్టుబడులకు భరోసా వచ్చిందన్నారు. ఉద్యోగ ఉపాధి కోసం ఎవరూ బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని సీఎం పేర్కొన్నారు. ప్రకృతి వనరులను దోచుకున్న పాలకులకు, వాటిని కాపాడే పాలకులకు ఉన్న వ్యత్యాసాలను గుర్తించాలన్నారు. ఈ నెల 28వ తేదీన గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేస్తున్నామని, జులైలో భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రానున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణంతో రాష్ట్ర దశ మారుతుందని, గోదావరి పుష్కరాలు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. గౌరవనీయులు పంచకర్ల రమేష్ బాబు గారు, గౌరవ శాసనసభ్యులు సూర్యనారాయణ నాగ సన్యాసిరాజు గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, గౌరవనీయులు కొణతాల రామకృష్ణ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు వేపాడు చిరంజీవి గారు, సెక్రటరీ యువరాజు గారు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారు, వేదికపై నుండే పెద్దలు, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అనకాపల్లి జిల్లాను మళ్లీ అదృష్టం వరించింది. భారీ పెట్టుబడులతో అనకా జిల్లా అదరగొడతా ఉంది. భవిష్యత్తులో అనకాపల్లి జిల్లా భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా తయారవుతుంది. మొన్నని 1,36,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఆర్సెలర్ మిత్తల్ నిస్సాన్ ఇండియా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసుకున్నాం. నెల రోజులే ఈరోజు మళ్లీ రాంబిల్లిలో భూమి పూజ చేశాం. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ రాంబిల్లిలో 5,400 కోట్ల రూపాయలు పెడుతుంది. 6.5 ఇన్గాట్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది.